నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజమాసము, శుక్లపక్షము, షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రము, సెప్టెంబర్ 28, 2025. ఐదో రోజు ఉదయం వాహన సేవల్లో భాగంగా దంతపల్లకి పైన రంగమండపంలో మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ గావించి, బంగారు తిరిచిపోయిన శ్రీ కృష్ణస్వామివారికి విశేష ఆభరణాల అలంకరణ పూర్తయి, పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత దంతపల్లకీలో శ్రీ మలయప్ప స్వామివారి మోహిని అలంకారంలో కృష్ణస్వామివారు మరొక తిరిచిపోయిన 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకొని తిరిగి రంగమండపానికి చేరుకుంటారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలోని మందిరంలో వేంచేస్తారు. కృష్ణస్వామివారు సన్నిధికి వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి, తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి, మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు గర్భాలయంలో సల్లింపు చేసుకొని, బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని, మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి, కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి, చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి, నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి, తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఐదో రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేష వాహన సేవ జరుగుతుంది. ఈ వాహన సేవలో భాగంగా విశేష అలంకరణతో శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ గరుడు వాహనం పైన పుష్పాలంకరణ పూర్తి అయిన తర్వాత మూలమూర్తికి సదా సమర్పణలో ఉండేటటువంటి చతుర్భుజ లక్ష్మీహారము, సహస్రనామమాల 5 పేటలుగా ఉన్నది, తులసి పత్రహారము, మకర కంటి ఇత్యాది ఆభరణాలు మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి తీసుకొచ్చి, వాహన మండపంలో స్వర్ణ గరుడు వాహనం పైన వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి మూలమూర్తి ఆభరణాలన్నీ అలంకరణ గావించిన తర్వాత అంగరంగ వైభవంగా రాత్రి గరుడు వాహన సేవ వైభవంగా 4 తిరువీధుల్లో జరుగుతుంది. అనంతరం వాహన మండపానికి చేరుకున్న తర్వాత గరుడు వాహనం పైనుంచి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించి ఉన్న మూలవర్ల తిరువాభరణాలన్నీ పళ్ళాల్లో పెట్టుకుని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి మూలమూర్తికి అలంకరించబడతాయి. శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపానికి వేంచేస్తారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలోని మందిరంలో వేంచేస్తారు. రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని, బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి, ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని, ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.